వెల్కమ్ టు యోయో టీవీ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రుచులలో మనం ఉలవచారు రెస్టారెంట్లో ఉన్న హెడ్ షెఫ్ పండు గారితో ఉన్నాం. మరి ఆయన మనకి సంక్రాంతి రుచులను ఏవో పరిచయం చేస్తారంట. ఆయన అడిగి తెలుసుకుందాం అవేంటో. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు? బాగున్నాను. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలాగే యోయో టీవీ ప్రేక్షకులకి మా ఉలవచారు రెస్టారెంట్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో పండు గారు, మీరు సంక్రాంతి కొత్త రుచులు ఏవో పరిచయం చేస్తానన్నారు. మరి ఇంతకీ ఆ రుచులు ఏంటి? సంక్రాంతి అని కొత్త రుచులు కదండి, పాత రుచులు. మనకి ఎప్పుడు మన చిన్నప్పుడు తిన్న వాటి రుచులను మర్చిపోతున్న ఈ కాలంలో మళ్ళీ అదే రుచులను పరిచయం చేస్తూ అదే వంటకాన్ని ఇప్పుడు మన యోయో టీవీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామండి. ఓకే, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి ఈరోజు మనం అలాంటిదే ఒక కొత్త రకమైన పాతదే కొంచెం కొత్తగా చేస్తాం అనమాట. సో మరి ఇంతకీ ఏంటి ఆ పేరు? మనకి సంక్రాంతి అనగానే టక్మని గుర్తొచ్చే వంటలు నాన్ వెజ్ అండి. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా చాలా ఎంజాయ్గా చేస్తూ ఉంటాం. ఫస్ట్ రోజు ఏమున్నా కానీ పిల్లల కన్నా పెద్దల వారు అందరూ పొయ్యి దగ్గరకు వచ్చి పిండి వంటలు చేసుకుంటాను. ఆ తర్వాత పండుగ రోజున వచ్చేసి మనం నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ మనం సంక్రాంతి ఈ రోజున వచ్చేసి మనం నాన్ వెజ్ చేస్తున్నామండి. ఆ నాన్ వెజ్ అనగానే మనకి పల్లెటూరులో ఎక్కువగా నాటుకోడిని ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనం కూడా నాటుకోడి పులుసు చేస్తున్నామండి. ఈరోజు మనం ఈ నాటుకోడి పులుసుతో పాటు ఇటు మనం ఆంధ్రాకి ఇటు తెలంగాణలకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిష్ ఫేమస్ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ వచ్చేసి చిల్లి గారెలు చాలా ఫేమస్ అండి. నాటుకోడి పులుసుతో పాటు గారెలు అనేది కాంబినేషన్ చాలా బాగుంది. నాటుకోడి పులుసు, చిల్లి గారెలని. అదే ఇక్కడికి వచ్చేసి మనకి ఎక్కువగా నాన్ వెజ్తో పాటు ఈ బగారా రైస్ తీసుకుంటాం కాబట్టి బగారా రైస్ ఇక్కడ స్పెషల్గా చేసి చూపిస్తున్నాం. మొత్తానికి 3 చేసేస్తున్నారు అనమాట ఈరోజు. అవునండి. ఓకే, సో ఫస్ట్ అయితే కనుక నాటుకోడి పులుసుతో స్టార్ట్ చేద్దాం మనం. అవునండి. ఓకే, మరి నాటుకోడి పులుసు అంటున్నారు. ఆల్రెడీ మా వాళ్ళందరికీ నోరు ఊరిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చెప్పేసేయండి. ఓకే అండి. నాటుకోడి, ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, గసాలు పేస్ట్, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిల్లీ పౌడర్, గరం మసాలా, కరివేపాకు, ఆయిల్. సో పండు గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు కాబట్టి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. నాటుకోడి అండి ఇది. మనం నాటుకోడిని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోకుండా మనం డైరెక్ట్ చేసుకున్నాం. ఇది మనకి నాటుకోడిని డైరెక్ట్గా కట్ చేసిన తర్వాత కాలుస్తాం కాబట్టి దీనికి అనేది పసుపు రాసి కాల్చిపెట్టినామండి. ఓకే, మామూలుగా అయితే నాన్ వెజ్ని బాయిల్ చేస్తాం కదా మనం ఏదైనా యూజ్ చేయాలంటే సమ్ నాన్ వెజ్. ఇదేంటి మరి మీరు కాలుస్తామంటున్నారు? నాటుకోడి ఎప్పుడు కూడా డైరెక్ట్గా స్కిన్తో పాటు స్కిన్లెస్ నాటుకోడి వాడమండి. డైరెక్ట్ స్కిన్తో యూజ్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా నాటుకోడిని కాల్చిన తర్వాత దానికి పసుపు రాసిన తర్వాత దాన్ని కాల్చి మనం యూజ్ చేస్తాం. మనం బాయిలర్ కోడికి మామూలు కోడికి ఉన్న డిఫరెంట్ ఇదేనండి. దానికైతే మనం డైరెక్ట్ స్కిన్తో తీసేస్తాం, లేదంటే స్కిన్తో పాటు ఉన్నా కానీ డైరెక్ట్గా కట్ చేసేసి మనం వాడుతూ ఉంటాం. కానీ నాటుకోడికి మటుకి మనం కంపల్సరీగా ఒక బొగ్గుల మీద కానీ లేదంటే ఒక మంటలో కానీ పసుపు రాసిన తర్వాత కాల్చి మనం యూజ్ చేస్తామండి. ఓకే ఓకే, సో ఇప్పుడైతే అలా యూజ్ చేసి మనం కాల్చి అలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అవునండి. దీనిలో మనకి కొద్దిగా మసాలా వేసి కలిపి పెట్టుకుందామండి దీన్ని. ఓకే, ఈ నాటుకోడి మనం ఎందుకు ముందుగానే కలిపి పెట్టుకుంటున్నాం అంటే ఇది కాల్చుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత ఆ మసాలాలు ఏదైతే కలిపి పెట్టుకున్నాం మనం ఆ నాటుకోడి మొత్తం కూడా పెట్టేసేసి మనకు ఆ చికెన్ కూడా ఎక్కువ హార్డ్గా లేకుండా కొద్దిగా సాఫ్ట్గా కూడా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ముందు కొద్దిగా కలిపి పెట్టేసుకుందామని. దీనిలో కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మామూలుగా నాటుకోడి అనేది చాలా హార్డ్గా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుందని చెప్పి చాలా మంది తినడానికి ఇష్టపడరు. అవునండి. సో అందుకోసం ఇప్పుడు మీరు ఇలా చేస్తారా ప్రాసెస్? ఈ విధంగా చేస్తే కనుక మనకి ఆ చికెన్ అంతా కూడా పట్టేసిన తర్వాత దానికి మసాలాలు మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. మనకి మామూలు దానికి దీనికి డిఫరెంట్ ఎలా వస్తుందంటే అండి, దీనికి మనం కాల్చుకొని దీనికి ఉన్న నాటుకోడిలో ఉన్న ఫ్యాట్కి మామూలు బాయిలర్ కోడిలో ఉన్న ఫ్యాట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అండి. దానిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, దీనిలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దీని మీట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానిలో ఫ్యాట్ లెవెల్ ఎక్కువ ఉంటుందని. అందుకే టేస్ట్ వైజ్గా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది 100% అది. అయితే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ మొత్తంగా కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత మనకి ఉడికేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, కొద్దిగా దీనిలో ఆయిల్ అంటే మనం వేసిన మసాలాస్ అన్ని పట్టుకోవడానికి. అవునండి. ఓకే, సో ఈ లోపల ఏమైనా స్టవ్ వెలిగించాలా అవసరం లేదు? స్టవ్ వెలిగించేసుకుందామండి. ఓకే, ఆయిల్. సో నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ పడుతుందా? ఇది చాలామంది
ఎక్కువగా అంటుంటారండి నాన్ వెజ్లో ఎక్కువగా ఆయిల్ వస్తే నాన్ వెజ్ అని కానీ ఏ ఐటెంలో కూడా ఆయిల్ వేసినంత మాత్రం మనకు టేస్ట్ అనేది అడిషనల్గా ఎగస్ట్రా పెరగదు. అది ఆయిల్లో మనం ఒక కప్పు ఆయిల్ తీసుకుని 2 కప్పులు సాల్ట్ కలిపినా కానీ ఆయిల్ తర్వాత టేస్ట్ వేస్తే సాల్టీగా ఉండదండి. అది ఎలా ఉంటుందో ఆయిల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అదే మన వాటర్లో కనుక కొద్దిగా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది తేడదు. అంటే మనకి ఏంటంటే ఆయిల్ వల్ల మనం వేసే పచ్చి ఏదైతే మనం వాడే ఐటమ్స్ ఏదైతే వాడుతుందో దానిలో ఫ్రై చేసుకొని దాని టేస్ట్ పెరగడానికి వాడతాము. అంతేగాని ఆయిల్ వేసినంత మాత్రం టేస్ట్ అయితే డబుల్ రెట్టింపు అయితే అవ్వదండి. ఓకే. నాన్ వెజ్ ఆయిల్ అంటే మనం ఎలా ఇచ్చేయాలంటే అండి మనకి వేసిన ఐటమ్స్ కూడా ఆయిల్కి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి దానిలో మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక మంచిగా ఉడికించుకుంటే కనుక బాగానే ఉంటుంది. మనకి కర్రీ పైకి మొత్తం ఆయిల్ వస్తే కనుక అది తింటున్నప్పుడు కానీ అవన్నీ కూడా మనకి ఎంతైతే మనం మసాలాలో వాడతామో అవన్నీ కూడా కొద్దిగా చప్పగా ఉంటాయి కాబట్టి అంత బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా. ఓకే. దీనిలో హోల్ గరం మసాలా అండి. మనం దీనిలో చెక్క లవంగ ఇలాచీ వాడుతున్నాం. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మనం దీంట్లో మసాలాస్ వాడతాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ హోల్ గరం మసాలా ఇలా వేసుకుంటాము సపరేట్గా. ఈ హోల్ గరం మసాలా మనం ఎందుకు వస్తున్నామంటే మన గరం మసాలా పౌడర్ కన్నా మన హోల్ గరం మసాలా వేసేవి దీనిలో మనకి ఆయిల్ తీయకుండా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వేసినప్పుడు మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయినప్పుడు ఆనియన్ కానీ మనకి వేసిన పులుసులో కానీ మంచిగా పట్టుకొని ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోంచి వాటర్ బయటకు వస్తే సరిపోతుందా? ఈ ఆనియన్స్లోకి ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలండి కొద్దిగా. దీనిలో గ్రీన్ చిల్లీ, ఓకే, కరివేపాకు. అసలు నాటుకోడికి మామూలు కోడికి డిఫరెన్స్ ఏంటంటారు? పారం కోడికి వచ్చేసి మనం వాళ్ళు వాడే ఐటమ్స్ అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉండవండి. ప్రతి ఒక్కరు కూడా కెమికల్గా వాడుతూ ఉంటారు. ఇంజెక్షన్స్ కానీ వాటికి వాడే ఫుడ్ కానీ ప్రతి ఒక్కరు కూడా నేచురల్గా ఉండవు కాబట్టి మనకి దానికి దీనికి అనేది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు చేసుకునే విధానంలో కూడా ఎందుకు మనం చెప్పినట్టుగానే దానికి దీనికి ఫ్యాట్ వైజ్ కూడా నాటుకోడి మనకి 1 year అయినా కానీ ఒక మహా అంటే 3 kgs కన్నా ఎక్కువ పెరగదండి. అదే మన తక్కువ ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి మనకి 180 grams నాటుకోడికి వస్తుంది. అది మామూలుగా పుంజులు అయితే కనుక 2 నుండి 2.5 kgs దాకా వస్తాయి. అదే మనకి బాయిలర్ పారం కోడి తీసుకున్నట్టయితే ఒక 60 daysలోనే మనకి ఆ కోడి అనేది కొన్ని కోళ్ళు 5 kgs ఉంటాయి, కొన్ని కోళ్ళు 3 kgs ఉంటాయి. ఇట్లా ఓకే. సో ఇక్కడ మనకి ఇవి కూడా బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పసుపు. ఓకే. సో పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. యాక్చువల్గా మనకి ఈ రుచి అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా కోడిలో డిఫరెన్స్ చెప్పారు కదా, మనకి నాటు కోడికి, బాయిలర్ కోడికి, అలాగే ఫారిన్ కోడికి. అసలు రుచిలో ఏం డిఫరెన్స్ ఉంటుంది మనకి? ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది కంపల్సరీ మారుతూ ఉంటుందండి. నాటుకోడికి వెళ్ళేవాడికి మనకి దానిలో ఉండే ఫ్లేవర్స్ కానీ ఇందాక మనం చెప్పినట్టుగా తింటున్న ఫుడ్ని బట్టి టేస్ట్లు కూడా మారుతుంది. నాటుకోడి కూడా మనం కాల్చి ఇచ్చేస్తూ ఉంటాం. కాల్చి ఇచ్చేసి ఇలా మసాలా, ఎందుకంటే అప్పటికప్పుడు మనం బొగ్గుల మీద కాలుస్తాం కాబట్టి మంటలో కాల్చి ఫ్రై చేసి మసాలా అప్పటికప్పుడు కలుపుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. నాటుకోడి బాయిలర్ కోడికి దీనికి కంపల్సరీ కొద్దిగా టేస్ట్ 100% తేడా ఉంటుంది. మనం ముందుకు కలిపెట్టుకున్న నాటుకోడిని యాడ్ చేసుకున్నాము. ఓకే. సో దీన్ని కాల్చాం కదా, నాటుకోడిని మనం కాల్చుకున్నాం కదా, సో ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా? నాటుకోడి కొద్దిగా ఉడకడానికి ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది. మన బాయిలర్ కోడి కన్నా నాటుకోడి కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ హార్డ్ దాని పోనీకి మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. కాల్చిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కనుక ఆ మసాలా అంతా కూడా పీసులు పట్టుకొని కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి కొద్దిగా టైం పట్టినా కానీ ఇలా అయితే కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది, బాగుంటుంది. ఇందులో మనం డ్రై కొబ్బరి గసాలు 2 ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాము. కొబ్బరి గసగసాలు అంటే మనం ఏమైనా నానబెట్టుకున్నామా లేకపోతే డైరెక్ట్ అలా ఫ్రై లేదండి, గసాలు నానబెట్టి ఫ్రై చేసిన తర్వాత ఎండు కొబ్బరి గసాలు ఫ్రై చేసిన తర్వాత మనం వాటర్లో కొంచెం నానబెట్టిన వేసేసుకొని ఆ పేస్ట్ కొట్టి పెట్టుకున్నాము. ఓకే. మనకు ఆల్రెడీ ఫ్రై చేసినాయి కాబట్టి డైరెక్ట్గా అవసరం లేదండి, సరిపోతుంది. సో గసగసాలు, ఎండు కొబ్బరి 2 ఫ్రై చేసుకొని దాన్ని నానబెట్టి దాన్ని పేస్ట్ చేసుకున్నాను గ్రేవీ కోసం. అవునండి.
యూజువల్లీ టొమాటోతో కానీ ఆనియన్తో కానీ గ్రేవీ చేసుకుంటూ ఉంటారు కదా, సో దీనికి సపరేట్గా చేశారా? సపరేట్ కానీ అసలు యాక్చువల్గా మనకి ఆ టేస్ట్ అనేది గసాలు కంపల్సరీ దీనిలో వాడితే కనుక, కొంతమంది గసాలు లేవని చెప్పి ఆనియన్, గ్రీన్ చిల్లీ, అల్లం ఇవన్నీ కలిసి అప్పటికప్పుడు రోట్లో నూరి అట్లా చేస్తూ ఉంటారు. గసాలు అనేది కంపల్సరీ మనం వాడుకుంటూ ఉంటే కానీ ఆ నాటుకోడిలో ఉన్న టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఓకే, అంటే నాటుకోడి చేసేటప్పుడు కంపల్సరీగా గసగసాలు వాడుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది. టేస్ట్ బాగుంటుందండి. టమాటా అండి, ఈ టమాటాని మనం బాయిల్డ్ చేసిన తర్వాత కొద్దిగా మనం ఆ బాయిల్ చేసిన టమాటాని పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాము. వాళ్ళు మనకి బాయిల్ చేయలేదు, మనకి పచ్చి టమాటా ఉందంటే మనం గసగసాలు కొబ్బరి పేస్ట్ ఏదైతే వాడుతున్నామో దానికన్నా ముందు కనుక ఈ టమాటా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే టమాటా బాయిల్ చేసింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తుంది. ఓకే, అంటే టమాటో మన పుల్లదనం కోసమా ఏంటి? అవునండి, టమాటా మనకి ముందుగానే ఎందుకు యాడ్ చేయలేదంటే మనకి నాటుకోడి అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. మనకి టమాటా పచ్చిది తీసుకున్నారంటే కొద్దిగా వాటర్ పోసుకుని నాటుకోడి బాయిల్ అయిన తర్వాత ముందుగానే వేసి తర్వాత గసాలు కొబ్బరి పేస్ట్ పోసుకుంటే బాగుంటుంది. ఓకే, సో యూజువల్గా ఇప్పుడు నాటుకోడిని మీరు కాల్చాను అని అన్నారు కదా, అవునండి, అలా కాకుండా బాయిల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అంటారా? నాటుకోడిని కంపల్సరీగా మనం ఇంట్లో చేసుకునే ప్రాసెస్ అండి. ఇంట్లోనే కాదు, మనకి షాపులోకి వెళ్ళి నాటుకోడి తీసుకున్నా కానీ వాళ్ళు కంపల్సరీగా దాని మీద ఉన్న బొచ్చు మొత్తం తీసేసిన తర్వాత కంపల్సరీ దాన్ని పసుపు పెట్టి కాల్చి మనకి కట్ చేసి ఇస్తారండి. అది ఎప్పుడు నుండో వస్తున్న ఆచారంగా అది అలా ఇస్తూనే ఉన్నాం. అది సాల్ట్ ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు లైట్గా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు చూసుకొని కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం ముక్కలకి పసుపు, ఉప్పు అన్ని వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా చూసుకొని వేసుకోవాలి, ఎక్కువైపోతుంది లేకపోతే. ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని మనం యాడ్ చేసేసినట్టే కదా, ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఏం లేదు కదా? లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అది కొత్తిమీర. సో వేసుకోవాల్సిన మసాలాస్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. దీంట్లో మనం యూజ్ చేసిన మసాలాస్ ఒకటి ధనియా పౌడర్, గరం మసాలా అండ్ అంతే కదా, ఇంకా రెగ్యులర్ వాడుతున్న వాటిలో కాకుండా ధనియా పౌడర్, గరం మసాలా ఒకటి యాడ్ చేసుకున్నాం. ఓకే, ఆ రెండు యాడ్ చేసుకున్నాం మసాలాస్. ఇది మనం పక్కకు తీసేసుకొని మనకి నెక్స్ట్ ప్రాసెస్ చిల్లి గారెలు ఉన్నాయి కాబట్టి చిల్లి గారెలు అనుకున్నాం, చిల్లి గారెలు చేసేసుకుందాం. మినప్పిండి, ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, జింజర్, ఆయిల్. చిల్లి గారికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి. ఓకే, సో ఆయిల్ వేసేసుకున్నాము. సో పప్పు ఎంతసేపు కిందట నానబెట్టుకున్నారు? ఎన్ని అవర్స్ బిఫోర్ నానబెట్టుకోవాలి పప్పుని మనం? ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, మనం గుండు మినపప్పునే వాడుతాం దీనిలో. మనం బద్దదే వాడితే కనుక మనకి అది సరిగ్గా రాదు. అది దీనిలో ఆనియన్, ఆయిల్లో మనం వేసినప్పుడు ఆ మినపప్పుని మనం ఏదైతే మిక్స్ చేసుకుంటున్నామో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తూ ఉంటుంది కదా, అలా పీల్చకుండా ఉండాలంటే కలుపుకునేటప్పుడు మనం ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి? మనకి మినపప్పు నానకుండా పచ్చిగా ఉండగానే గ్రైండ్ చేసినా కానీ, లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువైనా కానీ మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంటుందండి. ఆ ఆయిల్ అనేది పీల్చుకుండా ఉండాలంటే మనం నానపెట్టేటప్పుడు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, నీట్గా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు లేదా రుబ్బుకునేటప్పుడు చూసుకొని వాటర్ పోసుకుంటూ ఉంటే కనుక కరెక్ట్గా వస్తుంది. లూజ్ అయితే కనుక మనకి అది కరెక్ట్గా రాదు. ఈ విధంగా మనకి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా రావాలి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఓకే, దీనిలో గ్రీన్ చిల్లీ, జింజర్ అండి. ఓకే, జింజర్ కూడా వేస్తున్నాం మా గారెల్లో. అవునండి, అదే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో సాల్ట్, ఓకే, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే పుదీనా అవసరం లేదు. చిల్లి గారెలు అనేది మనం ఇట్లా అనేది చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ అనేది చేసుకోవచ్చు. అసలు పండుగ గారెలు ఎందుకు అంత ఫేమస్? వింటే భారతం విండాలి, తింటే గారెలు తినాలంటారు కదండి. అది ఈ సంక్రాంతి సీజన్లో మనం నాటుకోడి పులుసుతో పాటు ఇలాంటి గారెలు తింటే కనుక చాలా బాగుంటుంది. అది మా ఉలవచారులో ఈ ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఇప్పుడు వీకెండ్స్లో కానీ ఇట్లాంటి స్పెషల్స్ ఉంటాయి కాబట్టి మా ఉలవచారులో మరీ స్పెషల్గా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే మనకి గారెలు చాలామంది చేసేటప్పుడు కొంతమంది చేత కాదు, అవి గట్టిగా అయిపోతాయి. అసలు అలా పట్టుకోగానే స్మూత్గా రావాలంటే ఏం చేయాలి? మనకి పిండి నానిన దాన్ని బట్టి ఉంటుందండి. మనకి పిండి కనుక సరిగ్గా నానిపోతే కనుక కొద్దిగా హార్డ్ అవుతూ ఉంటుంది, లేదా మిక్సింగ్ మనకి కొద్దిగా టైట్ చేసినా కానీ హార్డ్ అవుతూ ఉంటుంది. మనకి నాటుకోడి కాంబినేషన్లో చేసుకుంటున్నప్పుడు ఎక్కువగా పిండి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని అక్కర్లేదండి. పప్పు అనేది కూడా కొద్దిగా
మనకి ఆ పప్పు అనేది పప్పుగా కచ్చా పచ్చాగా ఉండాలి. మరి అంత కచ్చపచ్చ కాకుండా లైట్గా మనం తింటున్నప్పుడు అది తగులుతుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. యా, మీరు చెప్పినట్టుగా ఇందాక మనకు లైట్గా పప్పుగా ఉడికించామన్నారు కదా, అది చూస్తుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత మంచిగా తెలిసింది. ఆనియన్స్ అన్నా కూడా మనకు మంచి బ్రౌన్ కలర్లో వచ్చి చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఆ కొత్తిమీర గ్రీన్ కలర్ కనిపిస్తూ ఆల్రెడీ మనకు అక్కడ నాటుకోడి పులుసు అయిపోయింది, గారెలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు బగారా రైస్ చేస్తానంటున్నారు కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. బాస్మతి రైస్, హోల్ గరం మసాలా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, గరం మసాలా, గీ. సో బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకున్నాం. సో పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఆయిల్ వేసుకున్నాము, ఆయిల్ వేడెక్కాలి కాబట్టి మనం జస్ట్ అలా వెయిట్ చేద్దాము. దీంట్లో మనం చేయమంటారు హోల్ గరం మసాలా అంటే ఏమేమి యూజ్ చేస్తున్నాము? చెక్క, లవంగ, సాజీరా, బిర్యానీ పత్తాన్ని. ఓకే. సో ఆనియన్స్ ఎలా కట్ చేస్తున్నారు? స్లైస్ కటింగ్ అన్ని. అంటే దీంట్లోకి ఇలా కట్ చేస్తేనే బాగుంటుందా? కీమా కన్నా మనకి ఆనియన్ ఈ టైప్లో కట్ చేసుకుంటే కనుక బాగుంటుంది అది. అంటే ఎంతెంత క్వాంటిటీస్ తీసుకోవాలి ఇంత రైస్కి? మనం పుదీనా కానీ కొత్తిమీర, ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ ఎంతెంత క్వాంటిటీస్ తీసుకుంటారు? దీంతో 1.5 రైస్, బాస్మతి రైస్కి అయితే 1.5 వాటర్ తీసుకుంటామండి. అదే మనం రెగ్యులర్ రైస్కి అయితే కనుక 2 తీసుకుంటాం. బాస్మతి రైస్ కన్నా రెగ్యులర్ రైస్లో కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వాడతాం కాబట్టి దానికి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది. అట్లాగే మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా సాల్ట్ అంటే చూసేసుకుంటాం. గ్రీన్ చిల్లీ కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఒక చిన్న ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. సో బగారా రైస్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా మనకి ఏదైనా సమ్ కర్రీ ఉండాలి కదా, ఉత్తగా తినలేము కాబట్టి మనం. అవునండి, మనకి తెలంగాణలో బగారా రైస్ని నాటుకోడి పులుసుతో కానీ, మటన్ కర్రీతో కానీ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అది సంక్రాంతికి స్పెషల్గా మనం నాటుకోడి పులుసులు ఈ బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఈరోజు ఇది అనేది చూపిస్తున్నామండి. ఓకే. సో ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, దీనిలో పుదీనా, కొత్తిమీరని, ఓకే, దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్. సో మామూలుగా అయితే అందరూ క్వాంటిటీ చూసుకోవాలి, రైస్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం కొలుచుకోవాలి. అంటే షెఫ్ కాబట్టి చూడంగానే మెజర్మెంట్స్ తెలిసిపోతే ఈజీగా వేసేస్తారు ఎంత క్వాంటిటీ సరిపోతుందని, అంతే కదా. తెలియనప్పుడు మనం మెజర్మెంట్ తీసుకుంటే కానీ బాగుంటుందండి. ఓకే. తెలిస్తే కనుక డైరెక్ట్ పోసుకుంటాం. ఓకే, దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది ఈ వాటర్ అనేది మరగాల, మరిగిన తర్వాతైనా మనం బియ్యం వేయాలి లేకుంటే వేసేయచ్చు డైరెక్ట్? లేదండి, మనకి ఆ వాటర్ హీట్ అయిన తర్వాత వేస్తే కనుక మనకు అదే రైస్ వాటర్ పట్టకుండా లేదంటే మెత్తగా కాకుండా బాగుంటుంది. మనకి వాటర్ హీట్ అయింది కాబట్టి రైస్ వేసేసుకుందామండి. ఓకే. సో రైస్ని కూడా ఏమైనా సోక్ చేసుకోవాలా? నానబెట్టాలండి. సో ఎన్ని అవర్స్ బిఫోర్ నానబెడితే బాగుంటుంది అంటారు? 50 మినిట్స్ అయితే సరిపోతుంది. 15 to ఓకే. సో 15 to 20 minutes నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పువ్వుల్లా వస్తుంది. అవునండి. ఓకే, మనకి రైస్ అయిపోయింది. ఇది మనకి దీని మీద దించే ముందు గీ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఓకే. కుమారి గారు, మనం చేసిన నాటుకోడి పులుసు, చిల్లి గారెలు, బగారా రైస్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లో కూడా నీట్గా తీసేసుకున్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, ఫస్ట్ అయితే కనుక మనం గారెతో స్టార్ట్ చేద్దాము. గారె టేస్ట్ చూద్దాము. ఆల్రెడీ నాటు కోడి పులుసు అక్కడ ఉంది కాబట్టి బౌల్లో టేస్ట్ చేసేద్దాం. ఎంత టేస్టీగా ఉందో, చాలా చాలా బాగుంది. పండుగ గారు మీరు కూడా టేస్ట్ చేయండి కొంచెం.
చాలా బాగుంది కదా, అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఇంట్లో వేసిన మసాలాస్ ఎక్కువ అలా ఏం లేదు. ఆ నాటుకోడి పులుసు కూడా చాలా టేస్టీగా ఉంది, అది కూడా ఈ గారెల్లో ఇంకా టేస్టీగా ఉంది. సో అలాగే రైస్ కూడా టేస్ట్ చూద్దాం. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. గారెలు అయితే క్రిస్పీగా మంచి టేస్ట్ ఉన్నాయి. అలాగే నాటుకోడి పులుసు స్పైసీగా మసాలాస్ అన్నీ తగులుతూ చాలా చాలా బాగున్నాయి. అండ్ బగారా రైస్లో నాటుకోడి పులుసు అలాగే గారెలో నాటుకోడి పులుసు చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. అండ్ పండుగరు సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సంక్రాంతికి మాకు మంచి రుచులను మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా యోయో టీవీ ప్రేక్షకులకి మా ఉలవచారు తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అండి.